నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ముందుగా మ్యాక్స్ టీవీ ప్రేక్షకులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సమస్త సృష్టికి ఆధారం భగవంతుడైతే మానవ సృష్టికి మూలాధారం స్త్రీ. స్త్రీ ఓ అమ్మగా, ఓ అక్కగా, ఓ భార్యగా, ఓ తల్లిగా అందరికీ ఎంతో సేవ చేస్తుంది. ఎన్నో రంగాలలో ఎంతగానో అభివృద్ధి చెందుతూ ఉంది. మరి విమెన్స్ డే స్పెషల్గా మనం ఇవాళ ఒక స్పెషల్ గెస్ట్ని కలవబోతున్నాం. ఆమె స్త్రీ రూపానికి ఓ ప్రతిబింబం. ఆవిడ ఎవరో కాదు, విరించి హాస్పిటల్ చైర్పర్సన్ కొంపెల్ల మాధవీలత గారు. మరి వారిని ఇవాళ మనం కలవబోతున్నాం. రండి. అమ్మ నమస్కారం. అమ్మ, ముందుగా మీకు హ్యాపీ విమెన్స్ డే. చాలా సంతోషం. మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. అమ్మ, ముందుగా మీ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన స్త్రీ ఎవరు, ఎందుకు? ఇద్దరు స్త్రీమూర్తులు. ఒకరు మా అమ్మగారు, రెండోది సాక్షాత్తు మంగళగౌరి అమ్మవారు. మా అమ్మగారు ఎందుకంటే నన్ను కన్నారు, పెద్ద చేశారు. ఆవిడ వెరీ డైనమిక్ ఉమెన్. ఎప్పుడూ కూడా సమాజ సేవ కోసం కానీ, పిల్లలు అద్భుతంగా ఉండాలి, వాళ్ళకి తల్లి ప్రేమ, ఆదరం, ధైర్యం. చాలా గొప్ప విషయం ఏంటంటే ధైర్యం. చాలామంది తల్లులు ఇది గుర్తించని విషయం. మీకు శివాజీ, ఛత్రపతి శివాజీ గారిని ఏ విధంగా అయితే జిజియాబాయి పెంచిందో, అందరమ్మలాగే ఆవిడ అన్నం పెట్టింది, ముద్దు చేసింది. ఆవిడ ఇచ్చింది ఇంకోటి, ధైర్యం. ఆ ధైర్యం స్త్రీ మాత్రమే ఇవ్వగలదు. మనం ఎప్పుడేమనుకుంటామంటే తండ్రి చాలా ధైర్యం ఇస్తాడేమో అనుకుంటాం. కాదు. ఒక వ్యక్తిత్వం మీకు అమ్మ ఒడివులో పాలు తాగుతున్నప్పటి నుంచి కూడా ఒక 7-8 ఏళ్ల వయసు లోపలిలో మీకు పర్సనాలిటీ బిల్డ్ అయిపోతుంది. ఈవెన్ రీసెర్చ్ కూడా అదే చెప్పింది. సో మా అమ్మ దేనికి భయపడేది కాదు, ఏదైనా ఎదురు నిలబడగలిగేది. సో అది మా అమ్మ నుంచి. ఎవరికి ఆకలిసినంత అన్నం పెట్టడం, ఎవరి బాధ అయినా అర్థం చేసుకోవడం, తన కోసం తాను ఆలోచించకుండా ఉండడం, ఇది మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నా. మంగళగౌరి అమ్మవారి దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, ఒక స్త్రీ ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండడం. సాక్షాత్ అమ్మవారు ఆవిడ. ఆవిడ ఎప్పుడైతే పరమేశ్వరుని పొందాలనుకున్నారో సతీ తర్వాత, ఆవిడ ఎంత తపస్సు చేశారంటే, అసలు ఆ కుంఠిత దీక్షతో ఆవిడ పరమేశ్వరుని పొందాలని చేసిన తపనలో, తపస్సులో ఆవిడ ఇంకా 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 ఒదిగి దిగిపోయారు ఆవిడ. అందులోనే ఎంతో అందం ఉంది అనిపించింది. అందుకే ఆడపిల్లలకి మనం ఈరోజు కూడా వివాహం చేసేటప్పుడు ముందు మంగళగౌరి పూజ చేయిస్తాం. ఎందుకంటే భర్తని ఆవిడలాగా ప్రేమించే ఒక భావన ఉండాలి, దానికి ఆవిడ ఆశీర్వచనం కావాలి. పెళ్లి కూతురు సాక్షాత్ లక్ష్మీ స్వరూపమైన మనం లక్ష్మీదేవి పూజ కూడా చేయించాం, అక్కడ మంగళగౌరి పూజ చేయిస్తాం. అది ఆ స్త్రీకి ఉండవలసిన రెండు, అంటే ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి క్వాలిటీస్ ఉండాలి. అట్ ది సేమ్ టైం స్త్రీకి ఔన్నత్యము, శాంతము, ఏదైనా ఒక భరించగలిగిన శక్తి. అది ఎలా భరించాలి, ఆ సమయానికి తగ్గట్టుగా భరించి మళ్ళీ దానికి ఒక పరిష్కారాన్ని కూడా ఇవ్వగలిగిన ఒక చాకిచక్యము అన్నీ ఉన్నాయి ఆవిడలో. సో బేసికలీ ఈ రెండిటి వల్ల, ఈ ఇద్దరు స్త్రీమూర్తుల వల్ల నేను తెలుసుకుంది ఏంటి అని అంటే, ఎంత శౌర్యం ఉండాలో అంత శాంతం ఉండాలి. అలాగే ప్రపంచ దేశాల కన్నా కూడా భారతదేశ స్త్రీలని ఎంత గొప్పగా ఆరాధిస్తారు, పూజిస్తారు. నిజంగానే స్త్రీలు అన్ని రంగాలలో, అనేక రూపాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ స్టిల్ ఇప్పటికీ కూడా మనం ఎందుకు పోరాడుతున్నాం? ఇప్పటికీ కూడా మహిళా సాధికారత గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? ఎందుకు జరిగిందంటే తల్లి, ఇది ఒకవేళ మనం కనుక స్త్రీలుగా పోరాడే వాళ్ళమే అయితే, నిజంగా మనకు అటువంటి స్వేచ్ఛ లేని పరిస్థితే ఉండింటే మొదటి నుంచి ఉండాలి కదా. ఎవరైనా ప్రశ్న వాళ్ళని వాళ్ళు వేసుకున్నారా? ఫ్రమ్ ద బిగినింగ్ ఉండాలి కదా. ఏమ్మా, భారతదేశానికి ఆ పేరు ఎందుకు రావాలి? అలాంటప్పుడు భారత మాత ఎందుకు రావాలి? వెన్ ఎంటైర్ వరల్డ్ addresses their countries as a male, by male gender, why alone this country is being addressed with a female name? Yes. మరి భరత భూమి అని ఎప్పుడు వచ్చిన పేరు ఇది? ఏది ఇప్పుడు ఈరోజు మనకు లెక్క కూడా తెలియదు, అన్ని 100,000 సంవత్సరాల క్రితం వచ్చింది.
దేశానికంతా స్త్రీ రూపాన్ని, స్త్రీ పేరునివ్వదలుచుకొని, భాషకు కూడా ఒక తల్లి మాతృత్వ పేరునివ్వదలుచుకొని, మనం చదువుతున్న శ్లోకాలలో కూడా ముందు మాతృదేవో భవ అనాలని, వివాహమైతే తప్ప గర్భాలయంలో వేద పండితుడికి కూడా అమ్మవారిని ఆరాధించే హక్కు లేదని, వివాహమైతే తప్ప భార్యతో సహా కూర్చుంటే తప్ప పట్టాభిషేకానికి అర్హత ఉండదని, స్త్రీ పక్కనే లేనిదే యజ్ఞయాగాదులకు కానీ ఎటువంటి పూజలకు కానీ దేనికి కూడా ఒక మగవాడు పనికిరాడని, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్నవి. దాని అర్థం ఏంటి? ఇదేదో మధ్యకాలంలోనే పాడయింది. ఎలా? ఎందుకు? ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము? స్త్రీకి స్వేచ్ఛ లేదు అని అనుకుంటున్నాం, స్త్రీకి గౌరవం లేదు అని అనుకుంటున్నాం. ఏమ్మా? ఈ రెండో ప్రప్రథమంగా స్త్రీకి ఈ రెండిటి ద్వారా తద్వారా గుర్తింపు లేదు. ఈ మూడు పూర్వం మన దగ్గర లేదు, ఇబ్బందులు ఉన్నవి కావివి. అందుకే కదా మనము ఎన్ని శక్తి స్వరూపిణులలో రోజు నిత్య ఆరాధనలో స్త్రీ ఆరాధన లేనిదే ఆరాధన జరగదు మన దగ్గర. అలాంటప్పుడు ఈ మూడుకి ఈ రోజు ఎందుకు కరువు కాటకాలు వచ్చాయి? ఎందుకు? ఫస్ట్ స్త్రీ సంరక్షణ, స్త్రీకి రక్షణ లేదు. ఈరోజు స్త్రీకి రక్షణ లేదు. ఎవరి వల్ల? పురుషుడి వల్ల అని అనుకుందాం. మరి ఈ పురుషుడు స్త్రీని రక్షించుకోలేని పరిస్థితి ఎందుకు వచ్చింది? లేదా తానే స్త్రీని హింసించే స్థితికి ఎందుకు దిగజారాడు? మనందరికీ తెలిసిన వాస్తవాలే ఇవి. అసలు మన దగ్గర పరదాలు లేవు. మీరు ఎప్పుడైనా సీతమ్మ వారి పరదాలో ఉండడం చూసారా? రాధ పరదాలో ఉండడం చూసారా? పోనీ అసలు పరదా ఇది మనకి ఎందుకు వచ్చింది? పరదా సిస్టమ్ మనకి మన దగ్గర. మీరు ఉత్తరానికి పోతే ఎందుకు మరి వాళ్ళు గూంగట్టి వేసుకుంటాం? అసలు గూంగట్టి లేదే మనకి అసలు. పోనీ వాళ్ళు ఆరాధించే రాధమ్మనేనా? ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకి మరి ఇది? ఏ స్త్రీమూర్తి గూంగట్టు ఉంది చెప్పండి మీరు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు ఎక్కడి నుంచి వచ్చింది? గూంగట్టి నుండి మీరు మొహాన్ని కప్పేస్తున్నారని అర్థం. అంటే ఏదో ఒక కాలంలో ఆవిడ ముఖాన్ని కాపాడుకొని ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఇదివరకు అది అలవాటు ఉందా మనకి? అలవాటు లేదు. ఇప్పుడు మీకు అలవాటు లేని పని మీతో నేను చేయిస్తాను, మీరు ఎలా చేస్తారు ఆ పని చెప్పండి? ఏ మానసిక స్థితితో చేస్తారు? నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడే, మనకి ఏది పోరాడాలని సిచ్యువేషన్లో ఉన్నప్పుడే. అప్పుడు మైండ్ ఎలా ఉంటుంది? బాధగా, కరెక్ట్. ఇంకా ముందుకు వెళితే కోపంగా, విసుగ్గా ఉంటుంది. ఈరోజు మన సంఘము స్త్రీ కానీ పురుషుడు కానీ ఆ మానసిక స్థితిలో ఉన్నారు. కొన్ని ఏండ్లగా ఎవరికైతే స్త్రీని కాపాడడం అనే అవసరం లేకపోయిందో, సనాతనంగా పురాతనంగా భారత ఈ భూమి ఉనికి నుంచి ఒక 1500 సంవత్సరాల వరకు ఆవిడ కాపాడడం అనే కాన్సెప్టే తెలియదు ఇక్కడ ఎవరికి. హాయిగా ఉండింది ఆవిడ, ఒక సీతాకోక చిలకలాగా విహరిస్తూ ఉండేది. ఆవిడ ఆసరాగా పురుషుడు బతుకుతూ ఉన్నాడు ఇక్కడ. ఇప్పుడు మీరు దాన్ని అంతా ఒక పాయింట్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మ, మీకు ఇంట్లో చిన్న బిడ్డ ఉన్నాడు, నువ్వు హాయిగా చిన్న బిడ్డను వదిలేస్తావు, నీ పాటి నువ్వు ఇంట్లో పనంతా చేసుకుంటావు. కానీ నీకు అక్కడ పాము ఉందనుకో, ఆ బిడ్డను వదలలేవు, నీకు పాముని చంపే శక్తి లేదు. ఆ రోజుకి నువ్వు ఒక్కదానే ఉన్నావు ఇంట్లో, బిడ్డను చంకలో వేసుకొని తిరుగుతున్నావు. నువ్వు వంటే చేస్తావా చంకలో వేసుకొని? బట్టలే ఉతుకుతావా? ఒక కాలానికి అలా నువ్వు ఏదన్నా వెళ్ళవలసి వస్తుంది, వెళ్ళేసి వస్తావా? పోయి సరుకులు తెచ్చుకుంటావు, ఏం చేస్తావు? అప్పుడు ఏం చేస్తావు చెప్పు? నువ్వు బిడ్డ ఇద్దరే ఉన్నారు, ఏం చేస్తారు? నాకే నచ్చింది ఈ టాపిక్. నువ్వేం చేస్తావా బిడ్డని చెప్పు? నేను ఎక్కడికి వెళ్ళినా బిడ్డను తీసుకొని వెళ్తాను. నువ్వు వెళ్ళలేని పరిస్థితి, కొన్ని చోట్ల వెళ్ళలేవు, అప్పుడు ఏం చేస్తావు? పొయ్యి ఉంది, వారుస్తున్నావు, ఇట్లా నువ్వు గంజి వారుస్తున్నావు, ఏం చేస్తావు? బిడ్డను పక్కన పెట్టుకొని వార్చగలవా? ఏం చేస్తావు అప్పుడు? ఆ బిడ్డని అన్ని వదిలేసి బిడ్డ దగ్గరే ఉంటాను. ఓ రోజు ఉంటావు, అన్నం ఉండదు, బిడ్డకు అన్నం ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు? నెక్స్ట్ ఏం చేస్తావు? ఇదే మా మగవాడి పరిస్థితి ఆ రోజు. దాని ఆన్సరే లేదు అసలు నీ దగ్గర. ఒక పాము చంపుతావు, కట్టేస్తావు పోని, కానీ ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ వెళ్ళేసరికి ఏం చేస్తావు? ఇది ఇలా అవ్వట్లేదు నాకు వ్యవహారం అని బిడ్డను కట్టేస్తావు ఒక చోట. నువ్వు బిడ్డ కదలకుండా రూములో బిడ్డను వేసేస్తావు, ఆడుకునే బొమ్మలు ఇంత తిండి ఇచ్చేసి బిడ్డను లాక్ చేస్తావు. ఎందుకు? దీనంటే చంపుతాను, ఇంకో ప్రమాదం వస్తే నా భయం మొదలవుతుంది నీలో. ఓకే కదా?
అప్పుడు ఏం చేస్తావు, ఇంకా ప్రమాదం ఎన్ని రూపేణా నీతో వస్తుందో నీకు తెలియదు కాబట్టి నువ్వు కాపాడుకోగలిగిన బిడ్డను ఒక రూమ్లో వేసేసి తాళం వేసేసి ఆ బిడ్డకు కావాల్సిన తిండి వేసేస్తావు. నీకు బాధగానే ఉంటుంది, కానీ నీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు. అది చేశారు స్త్రీని భారత భూమిలో. ఆ వచ్చిన పాములే దండయాత్రకు వచ్చిన దుర్మార్గులు, వాళ్ళ కన్ను ఆ స్త్రీ మీద పడింది. ఈ పురుషుడికి తెలియదు ఎట్లా కాపాడుకోవాలి. నీకు అసలు ఆలోచన కూడా ఏం చేయగలగాలో. అలాగే వాళ్ళు కష్టపడ్డారు. చిన్న బిడ్డ కాబట్టి మాట్లాడలేదు, స్త్రీలు పెద్దవాళ్ళు కాబట్టి ఇరువురు ఆలోచించుకొని అలా యుద్ధాలకు వెళ్ళిపోయిన రాజుల భార్యలు ఆత్మహత్యలు చేసేసుకున్నారు పాపం. లేదా యుద్ధ ప్రకటనలు చేసి యుద్ధాలు చేశారు, ఎందుకంటే వాళ్ళకి అన్ని విద్యలు వచ్చు కాబట్టి. వాళ్ళని ఆపిన వాడే లేదు ఏ విద్యకి. వైధవ్యం చెందిన వాళ్ళు కొడుకులను మహారాజులను చేశారు. జీజాబాయి లాగా, ఝాన్సీ లక్ష్మీబాయి లాగా బిడ్డలేసుకొని యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏం చేయాలో తోచక అగ్నిలో దూకుపోయిన పద్మావతి లాంటి వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన ఈ బలవంతపు ప్రయాణమే ఈరోజు స్త్రీని ఎప్పుడూ అలా కట్టేసే మనస్తత్వం లేని మనస్తత్వానికి తయారయ్యాడు పురుషుడు. అంతేగాని ఇది కాదు ఈ భారత భూమి పురుషుడు. మనందరం ఆలోచించవలసిన విషయం ఏంటి అని అంటే, అటువంటి పురుషుని పునర్జాగృతం ఎట్లా చెయ్యాలి. ఈ ప్రాసెస్లో స్త్రీలు బాగా, ఇప్పుడు నువ్వు అలా కట్టేసిన పిల్లవాడు ఎలా పెరుగుతాడమ్మా? మంచి మానసిక స్థితితో పెరగడు కదా. స్త్రీ కూడా అంత తెలివైనది, అద్భుతమైన వ్యక్తి. అప్పటికి ప్రపంచంలో ఎవరు ఊహించినటువంటి ఆరాధింపబడ్డ స్థాయిలో ఉన్న స్త్రీని తీసుకెళ్ళి రూమ్లో పెట్టేసాం. ఆవిడే ఒప్పుకుంది, ఎందుకు ఇంక వేరే మార్గం కనిపించలా. ఒకడో ఇద్దడో దండయాత్రలు అంటే వేరే కథ. ముఖమ్మడిగా పడిపోయారు మన మీద ఒకళ్ళ వెనక ఒకళ్ళు. దాంతో మనకి భారతదేశంలో ఎప్పుడూ ఉన్న బాధ ఏంటి, ఎవడొకడు మన వాళ్ళే వెళ్ళి వాడితో కలిసిపోతాడు. అదొక అసహ్యమైన భయంకరమైన ఈ రోజుకి ఉంది. అది ఎవరైనా మంచి చేద్దామనుకుంటే ఆ గ్రూపులో నుంచి ఆ వాళ్ళలో వ్యక్తి తీసుకెళ్ళి అపోజిషన్కి వెళ్ళిపోతాడు. ఇంటి గుట్టు వాళ్ళే తీసుకెళ్ళి, అందుకే అంటారు కానీ ఇంటి దొంగని ఈశ్వరుడైనా బట్టలేడు. ఇలాంటిదో ఇంకో ప్రత్యేకమైన బాధలు ఉన్నాయి. సరే, బాధలు ఏవైనా కూడా అలా ఉండిపోయిన స్త్రీ కొన్ని ఏళ్లగా ఒక శక్తిని మీరు కట్టేస్తే ఏమవుతుంది? ఆ శక్తి డ్యామ్ వెనకాల నీళ్లు నింపేసుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుంది? కూలిపోతుంది. అది వరదలు అయిపోయింది. దాన్ని తట్టుకునే శక్తి ఎవ్వరికీ లేదు. అదే ఈరోజు మన పరిస్థితి. ఆ స్త్రీని తట్టుకునే శక్తి ఈరోజు మనకి ఎంత కష్టంగా ఉంది అని అంటే, కాబట్టి ఇటు ఆవిడ్ని శాంతపరచాలి, అదేవిధంగా పురుషుణ్ణి కూడా జాగృతం చెయ్యాలి. ఇది రెండు వైపులా మనం పనిచేస్తే తప్ప, మనం రెచ్చగొట్టామనుకో మగవాళ్ళని, వీడెంత వాడెంత, వాడి ఇష్టం వచ్చాడు ఇలా ప్రవర్తించడం కరెక్టా, అదే కనుక సమాధానం అయితే ఎంతమంది స్త్రీలు ఈ విధానంగా కొన్ని ఏళ్లగా పోరాడట్లేదు. అగ్గికి ఆజ్యం పోయడం వల్ల మీకు పరిష్కారం దొరుకుతుందా, అగ్నిని చల్లార్చడం వల్ల పరిష్కారం దొరుకుతుందా అనే ఒక కొత్త శాంతియుతమైన మార్గాన్ని మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రకృతికి స్త్రీ పురుషులు ఇద్దరు ముఖ్యమే తల్లి. ఒక నాణెము రెండు పక్కల ముద్రించబడితేనే దానికి విలువ. ఒక పక్కన ఎక్కువ ఉన్నా ఇంకో పక్కన తక్కువ ఉన్నా, లేదా ఒక పక్కన పాడైపోయి ఇంకో పక్కన బాగున్నా విలువనే ఉండదు, అది ఎక్కడికి చెల్లదు. సో స్త్రీలు పురుషులు ఇద్దరూ తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, వాళ్ళు ఈ సనాతన భారత భూమికి సంబంధించిన వాళ్ళు, ఆ సనాతన ధర్మంలో ఇద్దరు పార్వతీ పరమేశ్వరులాగా ఇద్దరు అద్భుతమైన ప్రాణులే. ఇరువురికి మర్యాద ఇవ్వవలసిందే. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు. అయితే ఈ రెండిటి మధ్యలో కూడా పురుషుణ్ణి తయారు చేసేది, పురుషుణ్ణి ఒక స్థాయికి తీసుకొని వచ్చేది, పురుషుడు స్త్రీని గౌరవించేటట్టు చేసేది కూడా స్త్రీయే. కాబట్టి ఆవిడ తన తల్లి స్థానాన్ని, సోదరి స్థానాన్ని కాస్త బాధ్యతాయుతంగా తీసుకోవాలి. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను, నాకు తమ్ముడు అన్ననో ఉన్నాడు, బయటికి వెళ్తాడు, ఆడపిల్లలు ఎవరైనా ఎక్కిరిస్తాడు అనుకుందాం, ఇంటికి వస్తాడు, ఏదో రూపంలో మాకు తెలిసిపోతుంటుంది. మా అన్నయ్యలే చేస్తే చేసుకున్నాడులే అనుకోవడం పద్ధతి తప్పు కదన్నా. నన్ను రేపొద్దున ఎవరైనా నన్ను ఇలాగే టీజ్ చేస్తే, నన్ను ఎవరైనా ఎక్కిరిస్తే నువ్వు ఊరుకుంటావా? నీకు ఎలా అమ్మాయి వేరేలా అనిపిస్తుంది నాకన్నా అనే బాధ్యత ఇళ్ళలో అక్క చెల్లెలకు ఉందా లేదా? నా ప్రశ్న ఇది. తల్లి ఉంది, తప్పు కదన్నా, ఏంటి ఆ జుట్టు ఏమిటి, నువ్వు చదువుకునే స్కూల్ వేస్తే నీకు ఆ కోడికలు ఏమిటి, ఆ పద్ధతి ఏమిటి, ఆ డ్రెస్ ఏమిటి, కాస్త బుద్ధిమంతుడిగా తయారవ్వాలి కదా అని చిన్నప్పటి నుంచి తల్లి
ఒక బుద్ధిమంతుడైన పిల్లవాడు ఎలా ఉండాలి, అక్క చెల్లెళ్ళకి ఎలా సహకరించాలి, వాళ్ళకి ఎలా ఇబ్బందులు ఉంటే ఆదుకోవాలి, తల్లికి ఎలా చేదోడు వాదోడుగా ఉండాలి, తండ్రిని ఎలా గౌరవించాలి, ఇవి నేర్పించాల్సిన బాధ్యత తల్లికి ఉంది. ఎవరైతే ఒక మగ పిల్లవాడిని సమాజానికి కావలసినట్టు, ఇంకో స్త్రీ సంరక్షణకు కావలసినట్టు తయారు చేసే బాధ్యత ఉన్న కాలంలో ఆ బాధ్యతను వాళ్ళు విస్మరించి అటువంటి అబ్బాయిని సమాజానికి వదిలేసి ఆ సమాజంలో ఉన్న ఇంకో మగ పిల్లవాడే మన ఇంట్లో లాంటి మగ పిల్లవాడు, ఆ సమాజంలో బాధపడే ఆడపిల్ల మన ఇంట్లో లాంటి ఇంకో ఆడపిల్ల. మరి ఈ సమస్య ఎవరి చేతుల్లో తయారవుతుందో, పరిష్కారం ఎవరి చేతుల్లో ఉందో మరి వింటున్న స్త్రీలే తెలుసుకోవాలి. దీన్ని నేనేం అడగాలనుకున్నానంటే, ఇంత ఫ్రీడమ్ ఉన్నా కూడా, ఇంత చదువుకున్నా కూడా, అంటే ఒక చదువు విషయంలో కానీ, వాళ్ళు ఉద్యోగం చేసే దగ్గర కానీ, ఈవెన్ అత్తవారింట్లో కూడా కానీ, ఏదో రకమైన ఆడవారికి ఎక్కువగా గొడవలయ్యి, ఇది చాలామంది ఇన్సిడెంట్స్. ఇప్పుడు లైక్ మొన్న ఒక ఇన్సిడెంట్ చూసాము. ఎన్ని కోట్ల కట్నం ఇచ్చినా కూడా, అమ్మాయికి ఎంత చదువు చెప్పినా కూడా, మంచి ఉద్యోగం చేస్తున్నా కూడా, ఓన్లీ వాళ్ళ టార్చర్ భరించలేక తానుగా ఆత్మహత్య చేసుకుంది. వెరీ గుడ్. ఇప్పుడు కట్నం ఎందుకు ఇచ్చారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్ల కట్నం ఎందుకు ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత చదువుకున్న పిల్ల ఎందుకు నేను కట్నం ఇస్తే పెళ్లి చేసుకుని? ఇప్పుడు ఇదే ఆడపిల్లలని ప్రేమిస్తే, రిక్షా వాళ్ళని ప్రేమించి, ఆటో వాళ్ళని ప్రేమించి, నేను వీడిని ప్రేమిస్తా దగిడి పెళ్లి చేస్తావా లేదా అని నిలబడే ఆడపిల్లలు, కట్నం ఇస్తే నేను పెళ్లి చేసుకోను అని ఎందుకు నిలబడకూడదు? ఎవడాపాడు వాడ నిలబడడం? ముడికేసుకోవట్లేదు ఆడపిల్లలు. చెప్పిన మాట వినేస్తారు. అందరూ అలా లేరు కదా. అది కదా వాళ్ళు చదువు నుంచి మరి ఏం నేర్చుకున్నారు? చదువు నుంచి? ఇప్పుడు చదువు ఏంటైతే, నేను ఇంత చదువుకున్నాను, నా కాళ్ళ మీద నేను నిలబడుతున్నాను, నాకన్నా అద్భుతమైన వ్యక్తి కదా నన్ను పెళ్లి చేసుకోవాలి అన్న ఒక క్యారెక్టర్ డెవలప్మెంట్, ఆత్మస్థైర్యం ఆ పిల్లకి రాకపోతే అసలు ఫస్ట్ చదువే వేస్ట్ కదా. అంత చదువు ఎంత చదువుకుంది ఆ పిల్ల చెప్పబోయి? ఆ చదువు ఇంకేమిచ్చినట్టు ఆ పిల్లకి? అయిపోయింది. ఒకసారి సరెండర్ అయితే ఇంకా ఫర్దర్ సరెండర్కే వెళ్ళిపోతుంది ఆ పిల్ల. తన వెల తానే కట్టింది కదా తల్లి కట్నం రూపంలో. మరి ఇంకా మోడర్నైజేషన్ ఏంటి? ఇంకా ప్యాంట్ షర్ట్ వేసుకోవడం మోడర్నైజేషనా? నేను కట్నం ఇవ్వను అని ఆడపిల్ల మాట్లాడడం మోడర్నైజేషనా? చినిగిపోయిన టోర్న్ జీన్స్ వేయడం మోడర్నైజేషనా? నేను కట్నం ఇవ్వను అనడం మోడర్నైజేషనా? ఏంటి మా మోడర్న్? లివింగ్ రిలేషన్షిప్లో ఉంటాననడం మోడర్నైజేషనా? నేను కట్నం ఇవ్వను అనడం మోడర్నైజేషనా? ఏందమ్మా మోడర్నైజేషన్? ఏంటి ఫ్రీడమ్? అంత ఫ్రీడమ్ ఇచ్చి చదివిస్తే, తల్లిదండ్రులను కూర్చోపెట్టి, నువ్వు ఇచ్చిన నా విద్య, నా జన్మ దేనికి నాన్న? ఇంకా కట్నం ఇచ్చేవాడు నాకు భర్తగా వద్దు, తీసుకునేవాడు భర్తగా వద్దు, నన్నుగా యాక్సెప్ట్ చేసేవాడే నాకు కావాలి అని ఆడపిల్లలు ఏ రోజైతే సో కాల్డ్ మోడర్న్ వరల్డ్లో ఫెమినిస్ట్ అజిటేషన్స్ చేస్తారు కదా, ముందు ఇది మొదలు పెట్టమని చెప్పండి వాళ్ళందరినీ. కట్నం తీసుకుంటే మేము పెళ్ళిళ్ళు చేసుకోం, ఏం చేయక్కర్లేదు, ఒక్కడి చాలు. ఎక్కడిపోతారు ఈ మా పిల్లలు? ఎక్కడ పోతారమ్మా వీళ్ళు? చచ్చినట్టు వస్తారు వీళ్ళు. అది మార్పు తీసుకొని రావాలంటే ఒక స్త్రీ అలా తీసుకొని రావాలి. మన దృష్టిలో అత్తగారుల కట్నం కావాలి, మన కట్నం వద్దని అనగలిగింది ఎవరు ఇక్కడ? ఆడపిల్ల. సో లెట్ పీపుల్ టేక్ అ రెజల్యూషన్ ఆన్ దిస్ టైమ్ ఉమెన్స్ డే. ఈసారి 2024 ఉమెన్స్ డేకి ఈ ప్రోగ్రాం చూస్తున్న ఆడపిల్లలందరితో నాది ఇదే విజ్ఞప్తి. తల్లి దయచేసి మీరందరూ చదువు ఉన్నా చదువు లేకపోయినా స్త్రీమూర్తి లేదే ప్రకృతి కానీ దేశం కానీ ప్రపంచం కానీ ముందుకు వెళ్ళలేదు. మీరు సాక్షాత్తు భూమి మీద ఉన్న సృష్టికర్తలు, బ్రహ్మస్వరూపాలు. కట్నం ఇవ్వము, వండికేసుకోండి, తీసుకోకూడదు. మీరు ఆ ఇంటికి వెళ్ళే మహాలక్ష్మి, మీరే స్వయంగా కట్నం. ఆ ఇంటికి మీరు ఆ ఇంటికి వెళ్ళడమే వాళ్ళ అదృష్టం. అలాంటి అదృష్టాన్ని ముందు మీరు ఇవ్వగలగాలి. మీ తల్లిదండ్రులు మీకు ఇవ్వాలి. వాళ్ళు ఇవ్వట్లేదా వరి కావద్దు, ముందు మీరు ఇవ్వండి. మీరు ఏ సమాజాన్ని ప్రశ్నిస్తున్నారు తల్లి? తల్లిదండ్రులే కనుక మీకు విలువ ఇవ్వనప్పుడు ఈ సమాజం ఇవ్వట్లేదని ఎలా ప్రశ్నించగలరు మీరు? సో ముందు మీ స్థానాన్ని, మీ ఔన్నత్యాన్ని, మీ గొప్పదనాన్ని తల్లిదండ్రుల దగ్గర సాధించండి. కట్నాలు ఇవ్వకండి. ప్రజెంట్ జనరేషన్ లేడీస్ అందరూ కూడా అటు ప్రొఫెషనల్ పరంగా ఇటు ఇంటి పరంగా చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు.
బట్ చాలా మందికి అని మీరు అనుకుంటున్నారు, నేను బ్యాలెన్స్ చేయట్లేదు అంటున్నాను. నేను నెక్స్ట్ అదే అడిగిపోతున్నాను మేడం. బట్ చాలా మందికి అది కుదరటం లేదు. ఒక ప్రొఫెషనల్ విజంగా కానీ పర్సనల్ లైఫ్లో కానీ బ్యాలెన్స్ చేసుకోలేక చాలామంది సతమతం అవుతూ ఉన్నారు. సో ఈ టైంలో వాళ్ళు రెండింటిని బ్యాలెన్స్ చేసి ఫ్యామిలీని ఒక పద్ధతిలో నడిపించాలంటే వాళ్ళు ఏం చేయాలి? అమ్మ నాన్న ఇద్దరు ఒకటే అని ఫస్ట్ అనుకోకూడదు కాబట్టి, నాన్న అనే పాత్రతో అమ్మ అనే పాత్ర పోటీ పడకూడదు కాబట్టి, ఈసారి నేను డైపర్ చేంజ్ చేశాను, నెక్స్ట్ నువ్వు డైపర్ చేంజ్ అని లెక్కలు మాట్లాడకూడదు కాబట్టి, అన్నం ఎప్పుడు అమ్మే పెట్టాలి కాబట్టి, చంకన అమ్మే ఎత్తుకోవాలి కాబట్టి, పాలు అమ్మకే వస్తాయి కాబట్టి, ఆ పాలు తాపించాలి కాబట్టి, అమ్మ ఒడిలోనే పిల్లలు పెరగాలి కాబట్టి, అమ్మని హత్తుకొనే పెరగాలి కాబట్టి, అమ్మ దగ్గర నుంచే ధైర్యం వస్తుంది కాబట్టి, అమ్మ లేకపోతే బిత్తరిపోయి ఆ పిల్లలకు కలలు వస్తాయి కాబట్టి, నిద్రలో కెవ్వుమని ఏడిస్తే అమ్మ దగ్గరికే వస్తారు కాబట్టి, ఆకలి అమ్మే చూసి పెడుతుంది కాబట్టి, నాన్నకి ఇవి తెలియదు, జెనెటికల్గా తెలియదు, హార్మోనల్గా తెలియదు, బయలాజికల్గా తెలియదు. ఆవిడ పని చేస్తుంటే ఎత్తుకుంటాడు. అదే మళ్ళీ తల్లే నేర్పించాలి, భార్య నేర్పించాలి. ఒకసారి ఎత్తుకోండి, నేను పని చేసుకోవాలి. ఓహో అవునా, ఎత్తుకుంటాడు. స్త్రీకి పురుషుడికి ఉన్న వ్యత్యాసం స్త్రీ కనుక తెలుసుకోలేకపోతే జీవితం అంతా పోటీలోనే ముగిసిపోతుందమ్మా. తల్లి ఎప్పుడు బిడ్డని కంటుంది, కన్న వెంటనే మీరు బిడ్డని చేతికిస్తే భయపడతాను, నేను బిడ్డని ముట్టుకోలేనేమో అని తీసుకోదు తల్లి. కానీ మీరు అదే చంటి బిడ్డని పుట్టిన వెంటనే తండ్రి చేతికిస్తే తీసుకోవడానికి ఇట్లా ఆయన భయపడతాడు, వేళ్ళు ఇట్లా వణుకుతుండే, బికాస్ కింద జారిపోతుందేమో, పట్టుకుంటానో లేదో, మీరు ఎవరైనా చేతులు కింద వేయండి అని అంటాడు ఒక తండ్రి. అంత తేడా ఉంది అసలు ఇక్కడ ఉంది. ఇట్స్ అ మోర్ సైకలాజికల్ అండ్ ఫామ్. పురుషుడు వేరు, స్త్రీ వేరు. కాబట్టి స్త్రీ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, తాను తల్లి అవ్వాలనుకుంటే మాత్రము, తను ఒక ప్రొఫెషనల్గా ఎదగాలనుకున్న వ్యక్తి కన్నా తల్లి స్థానం ఉన్నతమైనది, గొప్పది. దానికి ఆవిడ తల్లి పాత్రను పోషించలేకపోతే ఆవిడ తల్లి అవ్వడం కాస్త ఆపేసేయాలి, కొన్ని రోజులకి పుష్ చేసేయాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను, ఇది విన్న పెద్దవాళ్ళు నన్ను తిట్టుకోవచ్చు, ఏమిటి ముందే వీళ్ళు కనట్లేదు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంలు పెరిగిపోయినాయి, ఈవిడ ఇంకా కనద్దంటుంది ఏమిటి, మరి ఏం ప్రయోజనం వాళ్ళ బిడ్డల్ని కానీ? సమాజానికి టిక్కు పెట్టుకోవడానిక? అమ్మమ్మలు అయిపోయాం, మేము నాన్నమ్మలు అయిపోయాం, అమ్మయ్యా అనుకోవడానికి. ఆ తర్వాత వాళ్ళు పడుతున్న బాధలు ఇబ్బందులు ఎవడు చూడాలి? అలాంటప్పుడు ఏం చేయాలి? అమ్మమ్మలు నాన్నమ్మలు వచ్చి వాళ్ళ ఇళ్లల్లో ఉండాలి, వాళ్ళు చూసుకున్నా చూసుకోకపోయినా వచ్చి వాళ్ళ ఇళ్లల్లో ఉండాలి. మనవాళ్ళు మనవరాళ్ళు కావాలనుకుంటే అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళ వరకు పిల్లలతో ఉండాలి, నాన్నమ్మలు అమ్మమ్మలు ఉన్నా కూడా ఉండాలి. అమ్మ శరీరము 5 ఏళ్ల వరకు ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ అవ్వదని మోస్ట్ ఆఫ్ ది వ్యాక్సిన్స్ బిడ్డకు 5 ఏళ్ల లోపలే ఇస్తూ వెళతారు. మరి ప్రేమ మాత్రం 5 ఏళ్ల లోపలే తగ్గితే పర్సనాలిటీ ఎలా డెవలప్ అవుతుంది బిడ్డకి? చెప్పండి మీరు ఈ మాట. కాబట్టి ఫర్ ఎ ఉమెన్ ప్రొఫెషనల్ ఇష్యూస్ ఎక్కడ వస్తాయి మీకు అని అంటే, వాళ్ళు మగవాళ్ళతో పోటీ పడతారు కాబట్టి. నేను అమ్మ అయితే నువ్వు నాన్న అవ్వలేదా? నేనే ఎందుకు కెరియర్లో బ్రేక్ తీసుకోవాలి, నువ్వు తీసుకోలేవా? ఏం తీసుకుంటాడు మగవాడు? ఏం తీసుకుంటాడు కెరియర్లో బ్రేక్? పోనీ ఇది సనాతన ధర్మమా? ఎప్పటి నుంచో పోనీ వస్తుందా మగవాడికి జెనెటికలీ పిల్లల్ని పెంచడం, పెద్దవాళ్ళని చేయడం నేర్చుకోవడం. అందుకే కడుపు పేగు. ఇప్పుడు మగవాడిని ప్రకృతి బిడ్డను కనేటట్టు చేస్తుంటే మగవాడు చేస్తుండేవాడు, ఎందుకంటే నేను అండర్స్టాండ్ డూయింగ్ ఇట్ యాజ్ పర్ నేచర్. ప్రకృతి తల్లికి ఇచ్చాడు, స్త్రీకి వచ్చింది ఆ దాయిత్వం, ఆ బాధ్యత. స్త్రీ పోషించాలి దాన్ని, అంతే తప్ప ఇక్కడ స్త్రీ పురుషుల వ్యత్యాసం ఉందని కాదు. ఎవరు చేయగలిగే బాధ్యత వాళ్ళకి సహజంగా ఉందో వాళ్ళు దాన్ని బాగా చేయగలుగుతారు. అలా కదమ్మా, ఇప్పుడు వంట అమ్మ బాగా చేస్తుంది. ఎందుకు? మీరు ఎంత హోటల్కి వెళ్ళి ఎంత అద్భుతంగా వంట చేసినా చూడండి, ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ వంట తిన్నంత చక్కగా వంట ఉండదు. ఏదో వన్స్ ఇన్ ఎ వైల్ అలా సరదాకి ఎలా హోటల్లో మగవాళ్ళు వంట చేస్తే బాగుంటుందో, ఇంట్లో కూడా వన్స్ ఇన్ ఎ వైల్ సరదాగా భర్త పిల్లల్ని చూసుకుంటుంటే బాగుంటుంది. భర్త చేయవలసింది ఏమిటి అని అంటే, ఇక్కడైతే నేను పూర్తి భార్యల మీద వేస్తున్నానని కాదు, వాళ్ళు ఇలా 5 ఏళ్ళు 6 ఏళ్ళు కాన్పోయిన తర్వాత 7 ఏళ్ళు పిల్లలతో పాటు ఉండి ఆ పిల్లల్ని పెంచుకుంటూ సరదాగా ఇంట్లో ఉండి దాన్ని సరదా కింద మలుచుకుని, ఎందుకంటే ఈ కాలం తరం ఆడపిల్లలు కాబట్టి కెరియర్కి ఒక బ్రేక్ తీసుకున్న స్త్రీని పురుషుడు గౌరవించాలి, గుర్తించాలి. వాళ్ళకి సండే టైంలో ఎప్పుడో అతను బ్రేక్ ఇవ్వాలి వాళ్ళకి. ఆ పిల్లల్ని వీలైనంత చూసుకోవడము, ఆమెకి ఎలా కావాలో అలా హెల్ప్ చేయడం ఇంట్లో లాంటివి చెయ్యాలి. హీ షుడ్ రివార్డ్ హర్. బహుమతులు కొని ఇవ్వడము, చీరలు కొని ఇవ్వడము, పాకెట్ మనీ ఇవ్వడము,
ఇవి గుర్తించాలి. ఇది బేసిక్గా ఎక్కడ వచ్చిందంటేనమ్మా, వాళ్ళ బాధ్యతలు, స్త్రీకి ఎప్పుడు మగవాడి కన్నా బాధ్యతలు ఎక్కువే తల్లి. ఇందులో వేరే మాటే లేదు. ఎప్పుడు స్త్రీకి మగవాడి కన్నా బాధ్యతలు ఎక్కువే. ఇలా బాధ్యతలు ఎక్కువ ఉన్న స్త్రీ ఎప్పుడైతే విద్యావంతురాలు కూడా ఆధునికంగా అయ్యిందో, ఆవిడికి గుర్తింపు కావాలి అనే కాంక్ష వచ్చింది. ఆ కాంక్ష వచ్చినప్పుడు ఎప్పుడైతే స్త్రీ తల్లి రూపం దాల్చిందో, ఇప్పుడు నాకు పిల్లనా, నా రికగ్నిషన్, ఆ పిల్లనా రికగ్నిషన్, ఆ పిల్లనా రికగ్నిషన్ అనే ఉన్న సందిగ్ధంలో స్త్రీ ఎప్పుడైతే పడుతుందో, అమ్మ నీకు పిల్ల ముఖ్యము అని కుటుంబం కానీ, సంఘం కానీ, నాబోటి పెద్ద మనుషులు కానీ చెప్తున్నప్పుడు, మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇవన్నీ వదిలి స్త్రీ తల్లి అయ్యి ఆ బిడ్డని చూసుకునేటప్పుడు అటువంటి స్త్రీని కుటుంబం అంతా సహకరించాలి, గౌరవించాలి, గుర్తించాలి. అండ్ దే హ్యావ్ టు రివార్డ్ హర్. ఇది జరిగినప్పుడు ఆవిడకి ఇబ్బంది లేదు, బ్రహ్మాండంగా చూసుకుంటుంది. పిల్లల కోసం ఉండిపోతుంది ఆవిడ, ఒక కాలం పాటు ఉండిపోతుంది. ఆ కాలం పాటు ఉండిపోయాక మళ్ళీ యూ గో బ్యాక్ టు యువర్ ప్రొఫెషనల్ లైఫ్, ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ కాలం ఎప్పుడైతే మనం ఆ పిల్లలకి ఇవ్వమో, వాళ్ళు ఒక రకంగా మళ్ళీ మానసిక రుగ్మతతో, అంటే మళ్ళీ అక్కడి నుంచి వచ్చే ఆడపిల్లలు, అక్కడి నుంచి వచ్చే మగ పిల్లలే కదమ్మా, ఇన్కంప్లీట్ పర్సనాలిటీస్ కింద వాళ్ళు తయారు, అన్ఫినిష్డ్ పర్సనాలిటీస్ అవుతారు వాళ్ళు. చాలా చక్కగా చెప్పారు. నిజంగా అంటే మీరు మాట్లాడుతూ ఉంటే, ఒక గురువు చెప్తుంటే నిజంగా ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి వింటే ఇంకా ఎంత బాగా పెరిగేవారు పిల్లలు అనిపిస్తుంది. నిజంగా మీరు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పడంలో నిజంగా ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్కి నిజంగా చెప్తున్నాను, మీరు ఒక ఇన్స్పిరేషనల్ ఉమెన్ అందరికీ కూడా. సో మీరు ఇంట్లో కూడా ఈ పిల్లలకి ఇలాగే చెప్తూ ఉంటారా? మీ నుంచి డాటర్స్ ఏం నేర్చుకుంటున్నారు? నా నుంచి నేర్చుకోవడం ఏంటి, ఇంకా నేను వాళ్ళ నుంచే చాలా నేర్చుకుంటూ ఉంటాను. అమ్మో, వాళ్ళు నన్ను మించిన గురువులు, వాళ్ళు నాకే గురువులు మా పిల్లలు. అసలు ఎవరిని కూడా పొరపాటుతో కూడా నేను ఒక మాట గట్టిగా అనకూడదు, ఎవరిని ఏమనకూడదు. చాలా మెత్తగా సౌమ్యంగానే ఎక్స్ప్లెయిన్ చేయాలి అందరికీ. అలా వాళ్ళకి చెప్పే నేను ఇలా తయారయ్యాను. మా పిల్లలకు మెత్తగా చెప్పే నేను ఇలా తయారయ్యాను. ఇంకా వాళ్ళు ఇంకా మానవత్వం ఎక్స్పెక్ట్ చేస్తారు నా నుంచి. అట్ డిఫరెంట్ లెవెల్. నాకు వాళ్ళు వేరే గురుస్థానంలో, నా పిల్లలే నా గురువులు, వాళ్ళు వేరే స్థానంలో ఉన్నారు నాకు. ఇప్పుడు ఏం చేస్తున్నారు మేడం? పెద్దమ్మాయి ఐఐటి అయిపోయింది, తర్వాత అబ్బాయి ఐఐటిలో చదువుతున్నాడు, చెన్నై, ఇద్దరు. దాని తర్వాత మూడమ్మాయి చదువుకుంటాం. అంటే వీడియోస్ అవన్నీ చూసి కూడా వాళ్ళు మీకు ఏం చెప్తూ ఉంటారు? ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు అంటారా, లేకపోతే ఇంకా అంటే వాళ్ళకి తెలుసు సమాజం ఎలా ఉంది, సమాజంలో ఎంత మార్పు కావాలి. వాళ్ళు ఒకటే అంటారు, వదిలిపెట్టకమ్మా, నీవు ఇన్నేళ్ళు మాతో ఉన్నావు, ఇప్పుడు సమాజంలోకి వదిలిపెట్టద్దు సమాజాన్ని. సమాజంలో మార్పు ఖచ్చితంగా కావాల్సిందే, నిదానం కావాలి, ఆలోచన కావాలి పిల్లల్లో. విద్య అనేది ఎంతసేపు వ్యాపారం అయిపోయింది. మా పెద్దమ్మాయి తపన ఇది, విద్య వ్యాపారం అయిపోయింది. చదువుకుంటున్న పిల్లలు కూడా ఎందుకు చదువుకుంటున్నారో తెలియదు, బేసిక్స్ లేవు వాళ్ళలో, ఫౌండేషన్ లేదు వాళ్ళల్లో, ఏ కోర్సులను ఎందుకు తీసుకుంటున్నారో తెలియదు. పిల్లలందరికీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లాంటి సబ్జెక్ట్స్ ఇది హార్డ్ 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 అని ఎందుకు ముందు నుంచి వాళ్ళ బుర్రలో నూరి వేసేస్తున్నారు. చాలా మంది స్కూల్లో టీచర్లకు కూడా బేసిక్స్ తెలియవు, ఫౌండేషన్ ఉండదు. అమ్మాయి తపన విద్యారంగం తపన విపరీతంగా మా పెద్దమ్మాయికి. మా చిన్నమ్మాయికి సాంప్రదాయం తపన. అందరూ సాంప్రదాయంగా ఉంటే ఆ ఉండే వాతావరణంలో మగవాళ్ళు కూడా శాంతపడతారు కదా అని. ఇప్పుడు మీరు గుడికి వెళ్ళారమ్మా, గుళ్ళు అందరూ హాయిగా చీరలు లంగావణిలో ఉంటారు. మీకు చూడంగానే ఎలా ఉంటుంది, చాలా మర్యాదపూర్వకంగా శాంతియుతంగా ఉన్న వాతావరణం కనిపిస్తుంది. అదే మీరు ఒక 50 మంది ఆడపిల్లలు టోన్ జీన్స్లు వేసుకొని, లో నెక్ షర్ట్స్ వేసుకొని కనిపించారు, అది ఉద్రేకపూర్వితమైన ఆ వాతావరణంలా ఉంటుంది. సో మనిషి, మగవాడు ఒక మృగం లాంటి అంటే ఈజ్ అన్ అన్పాలిష్డ్ హ్యూమన్. ఇప్పుడు ఉమెన్ పాలిష్డ్గా కనిపిస్తే వాడు పాలిష్డ్గా తయారవుతాడు, ఉమెన్ ప్రొవోకింగ్గా కనిపిస్తే వీడు ప్రొవోకింగ్గా తయారవుతాడు. నేను ప్రొవోకింగ్గా ఉంటాను, నువ్వు ఎట్లా ప్రొవోకింగ్గా తయారవుతావు అని అంటే, మరి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, మాంసం ముందు పెట్టుకొని వాడు పులిని కూర్చోబెట్టి నేను మాంసం ముద్ద పెట్టుకుంటా కానీ వాడు క్యారెట్ తిను అంటే ఎట కుదురుతుంది? కుదరదు. ఎందుకు అలా ఉండేదేమో ఒకప్పుడు. భరత భూమి మీద స్త్రీలు చాలా అందంగా, మన చీరకట్టులో కూడా చాలా అందంగా తయారయ్యేవాళ్ళు. అలా అప్పటి మగవాళ్ళు
సనాతన ధర్మం పట్టుకొని వాళ్ళ జీవన విధానము భక్తి, మెడిటేషన్లు, పూజలు, అమ్మవారు ఆరాధన అలా ఉండేది కాబట్టి సాత్వికంగా ఉన్నారు. కానీ మీకు విదేశీ దండయాత్ర వల్ల ఏమైపోయింది, వీడి బ్రెయిన్ మారిపోయింది కదా. ప్రొటెక్ట్ 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 ప్రొటెక్ట్లో ఎంత ప్రొటెక్ట్ అయిపోయాం. ఒంటి నిండా బట్టలు వేసుకుంటే తప్ప శత్రువు నుంచి నువ్వు కాపాడుకోలేవు నిన్ను నువ్వు అనే మానసిక స్థితిలో వచ్చినప్పుడు వీళ్ళు అలాగే తయారవుతారు కదా. నువ్వు సడన్గా ఎక్స్పోజ్ చేసావంటే ఏమవుతుంది, వీడికి ఏం చేయాలో తోచుతుంది, మనిషి పోతాడు వాళ్ళ నుంచి. సో వాళ్ళని మళ్ళీ యూ హావ్ టు బ్రింగ్ బ్యాక్, కామ్ డౌన్ చేయాలి ఆ మగవాడిని. సో మళ్ళీ పద్ధతిగా బట్టలు వేసుకొని ఆడపిల్లలు సనాతన ధర్మంగా కనిపిస్తే హీల్ కామ్ డౌన్. ఇట్ ఈస్ అ ప్రాసెస్, ఇట్స్ అ ప్రాసెస్ వి ఆల్ హ్యావ్ టు అడహర్ టు. మన మంచి కోసమే, అతని మంచి కోసం, మన మంచి కోసం. అందుకని ఏదో ఫ్రీడమ్ తక్కువైపోయిందని కాదమ్మా, కానీ మనం ఎలా ఆలోచిస్తాం బట్టి, ఎంత శాంతంగా, ఎంత పద్ధతిగా, ఎంత సంస్కారవంతంగా ఆలోచిస్తాం బట్టి. అమ్మ ఫైనల్గా విమెన్స్ డే రోజు మీ నుంచి విమెన్స్కి ఒక మెసేజ్ అంటే మీరు ఏం చెప్తారు? అంటే నేను ఇంటర్వ్యూ అంతా నేను ఇస్తున్నది మెసేజ్లే తల్లి, మళ్ళీ ఇంకా ప్రత్యేకించి మెసేజ్ ఏం లేదమ్మా తల్లి. అమ్మాయిలందరూ స్త్రీల రూపంలో ఉన్నవాళ్ళు, వృద్ధాప్యానికి వచ్చిన అందరూ దయచేసి ఒక్కటే తెలుసుకోండి, మనకేదో తక్కువైపోయింది అనే బాధ కన్నా మనమే సమాజానికి ఇవ్వాల్సిన స్థాయిలో ఉన్నామని ముందు గుర్తించుకోండి. మీ ఇంట్లో ఉండే ఆడపిల్లల్ని ముందు ప్రప్రథమంగా మీరు గౌరవించండి. స్త్రీలను చక్కటి వేషధారణకు దింపండి. ఎందుకంటే ఏమాత్రం వేషధారణలో వాళ్ళు ఇబ్బందికరంగా తయారైతే సమాజాన్ని లేనిపోని విధంగా ప్రేరేపిస్తారమ్మా. మన ఇంట్లో మగపిల్లలు ఎంత ముఖ్యమో ఒక వ్యక్తిత్వం ద్వారా, ఒక క్యారెక్టర్ ద్వారా, బయట మగపిల్లలు కూడా అంతే క్యారెక్టర్ వ్యక్తిత్వంతో ఎదగాలి, పెరగాలంటే ముందు మన ఇంట్లో ఆడపిల్లలు శుభ్రంగా, పద్ధతిగా, సభ్యతగా తయారై బయటికి వెళ్ళడం నేర్పించండి. చక్కటి భాష మాట్లాడడం నేర్పించండి. ఇంట్లో మగపిల్లలకు ఆడపిల్లల్ని గౌరవించడం నేర్పించండి. ఇది తల్లి, నానమ్మలు, అమ్మమ్మలు, మేనత్తలు అందరూ కలిసి చేయవలసినది. దయచేసి ఇంట్లో ప్రతి ఒక్క స్త్రీ మీ ఇంట్లో పురుషుడిని నాగరికుడిగా ముందు మలచండి. కోడల్ని తిడుతుంటే అత్తగారులు తిట్టకూడదని అడ్డం రండి. కొడుకు భార్యని కొడుతుంటే అత్తగారులు మధ్యలో వచ్చి ఈ చంప ఆ చంప రెండు వాయించండి. చాలా ముఖ్యం. అలా చెయ్యెత్తే కొడుకుని మీరు పెంచి పెద్దవాడిని చేశారని ఒక నిమిషానికి బాధపడండి. అటువంటి తల్లులు మళ్ళీ మీ కొడుకులను సాత్వికంగా, నెమ్మదిగా, మెత్తగా పెంచడం నేర్పించండి. ఇంట్లో ఆడపిల్లల్ని గౌరవించడం నేర్పించండి. బయట తిరిగే ప్రతి పురుషుడు మీ ఇంట్లో ఎవరో ఒక ఇంటి బిడ్డనే. వాడిని మార్చేది మీరే, వాడిని పాడు చేసేది మీరే. మీ శత్రువుని మీరే తయారు చేసుకుంటున్నారు. దయచేసి ఆ పని చెయ్యకండి. మిమ్మల్ని ఎవ్వరూ మీకు ఈ శక్తి నీకు ఇవ్వాలి అనే ధైర్యం ఎవ్వరికీ లేదు. లాస్ట్ టైం 2023 ఉమెన్స్ డే కూడా ఇదే చెప్పాను, మళ్ళీ ఇదే చెప్తాను. శివుడికి సైతం శక్తినిచ్చేదే అమ్మవారు. శివశక్త్యాయుక్త యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అసత్వామారాధ్యాం హరిహర విరించాదిపిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవితుం. శివుడు కానీ, త్రిమూర్తి స్వరూపులు కానీ ఎవ్వరికైనా సాక్షాత్తు అమ్మవారు శక్తినిస్తే తప్ప వాళ్ళ పనులు వాళ్ళు చేయలేరే. అటువంటిది భూమి మీద ఉన్న పురుషుడు మాత్రం స్త్రీ శక్తి ఇవ్వందే చెయ్యగలడా? చెయ్యలేడు. కాబట్టి అటువంటి పురుషుడిని, యోగ్యవంతుణ్ణి మీరే కంటున్నారు, మీరే పెంచుతున్నారు, మీరే తయారు చేసి సమాజంలో వదులుతున్నారు. అటువంటి పురుషుడిని మళ్ళీ ప్రేరేపించేది కూడా మీరే తల్లులు. కాబట్టి మీరే అర్థం చేసుకోండి మీ బాధలు ఎక్కడ ఉన్నాయో, పరిష్కారాలు ఎక్కడ ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. ఉమెన్స్ డే రోజు ఎంతో ఇన్స్పిరేషన్ అయిన మాటలు చెప్పారు. స్త్రీ ఎలా ఉండాలి, స్త్రీ ఏ విధంగా ఉంటే కుటుంబం ఎలా ఉంటుందో మాకు తెలియజేశారు. ధన్యవాదాలు. సంతోషం.